హలో డాక్టర్. హలో. డాక్టర్ చాలామంది పేషెంట్స్ రెగ్యులర్‌గా అడిగే క్వెషన్స్ కొన్ని అడుగుతాను. ఓకే. యాక్టివ్ యాక్ని ఉన్నప్పుడు టూత్ పేస్ట్ దాని మీద అప్లై చేస్తే యాక్ని డ్రై అయిపోతుందా? లేదు. టూత్‌పేస్ట్ అప్లికేషన్ వల్ల ఇంకా డ్రైనెస్, ఇరిటేషన్ అండ్ బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని ప్లేస్‌లో బెంజైల్ పెరాక్సైడ్ లాంటి ఫార్ములేషన్స్ అప్లై చేస్తే బెటర్. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయకూడదా? నో. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అప్లై చేయకపోతే ఇంకా ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి బ్రేకౌట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ డెఫినెట్‌గా యూజ్ చేయాల్సి ఉంటుంది. క్లౌడీ డేస్‌లో సన్ స్క్రీన్ అప్లై చేయకూడదా? నో. క్లౌడీ డేస్‌లో కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఎందుకంటే 80% ఆఫ్ యూవీ రేస్ పాస్ త్రూ క్లౌడ్స్. న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేస్తే ఫేస్ బెటర్ అవుతుందా? అంటే స్కిన్ బెటర్ అవుతుందా అని అడిగారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు ఫార్ములేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సోర్స్ కాదు. ఎందుకంటే ఫ్యూ న్యాచురల్ ప్రొడక్ట్స్ వల్ల కూడా అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పింపుల్స్‌ని ప్రిక్ చేస్తే అది హీల్ అయిపోతుంది ఫాస్ట్‌గా అని అడిగారు వాళ్ళు. నో. దానివల్ల ఇంకా అంటే మనం దాన్ని ప్రిక్ చేయడం వల్ల ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఎక్కువయ్యి పిగ్మెంటేషన్ అండ్ స్కార్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో పింపుల్స్ని ప్రిక్ చేయకూడదు. ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ చాలా మంచిగా వర్క్ చేస్తాయి. చాలా మందికి అపోహ ఉంటుంది. కాస్ట్లీ ప్రొడక్ట్స్ అయితే బాగా రిజల్ట్స్ వస్తాయని. అలా ఏం లేదు. ఇక్కడ కూడా ఫార్ములేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్‌టైమ్స్ 200, 300 రూపీస్ ప్రొడక్ట్ కూడా చాలా మంచిగా యాక్ట్ చేస్తది. సో, కాస్ట్ డజంట్ మ్యాటర్. ఫేస్ ఆయిల్స్ వల్ల యాక్ని వస్తుంది. నో. ఫ్యూ నాన్ కమోడోజెనిక్ ఆయిల్స్ ఉంటాయి. దానివల్ల మళ్ళీ యాక్నే రాదు. సో, కానీ వాడేటప్పుడు వాట్ టైప్ ఆఫ్ ఆయిల్ యూ ఆర్ అప్లయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హాట్ వాటర్ వల్ల ఓపెన్ పోర్స్ వస్తుంది. అంటే ఇందులో ఓపెన్ పోర్స్ కోసం చాలామంది తగ్గాలని ఐస్ ఐస్ బాతింగ్ అట్లా ఫేస్ పెడతారు కదా కోల్డ్ వాటర్ బౌల్లో. అది లేదా హాట్ వాటర్ వల్ల పోర్స్ పెరుగుతాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ మిత్. ఎందుకంటే దీనివల్ల మనకి న్యాచురల్ స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ నాట్ కరెక్ట్.